వెల్కమ్ టు రాలీస్ కిచెన్. ఈరోజు రెసిపీ పిల్లలకి పెద్దలకి ఆడవారికి ఎంతో మేలు చేసే పాతకాలం నుంచి ఇప్పటి వరకు మన పెద్దవాళ్ళు చేసి పెట్టే నువ్వుల లడ్డూలు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. నువ్వులలో నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అని రెండు రకాలు ఉంటాయి కదా. అయితే చాలామంది కేవలం తెల్ల నువ్వులు మాత్రమే తింటుంటారు. కానీ నల్ల నువ్వుల్లో కూడా అంతే పోషకాలతో పాటు ఎక్కువగా ఫైబర్ కూడా ఉంటుంది. అందుకే ఈరోజు మన వీడియోలో రెండు రకాల నువ్వులతోటి ఎక్కువ పోషకాలు పుష్కలంగా ఉండేలాగా చాలా ఈజీ ప్రాసెస్లో రెండు రకాల నువ్వుల లడ్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు నల్ల నువ్వులను డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేము మీడియంలో పెట్టుకొని మాడిపోకుండా కలుపుకుంటూ నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇలా చిటపటలాడేట్టు సౌండ్ వస్తే నువ్వులు పర్ఫెక్ట్గా వేగినట్లు. తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించిన నువ్వులు ఎండు కొబ్బరి 4 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే నువ్వులు మిక్సీలో వేసుకున్నప్పుడు ఎక్కువ స్పీడ్తో కాకుండా 1 స్పీడ్లో 2 నిమిషాలు తిప్పుకుంటే సరిపోతుంది. మిక్సీ ఎక్కువ స్పీడ్లో తిప్పినట్లయితే వేడికి నువ్వుల్లో నుంచి కొబ్బరిలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తాయి. తర్వాత ఒక కప్పు బెల్లం కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. లడ్డూలు చేసుకోవడానికి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు బెల్లము ఈక్వల్ మెజర్మెంట్లో తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని చిన్న చిన్న లడ్డూలు మాదిరిగా చేసి పెట్టుకోవాలి. నువ్వుల లడ్డు టేస్టీగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి బోల్డ్ ప్రయోజనాలు కలిగిస్తుంది. నల్ల నువ్వుల్లో కాల్షియము, ఫైబరు, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తంలోని టాక్సిన్స్ని తగ్గిస్తుంది. తర్వాత తెల్ల నువ్వులతోటి మరిన్ని ఎక్కువ న్యూట్రిషన్స్ యాడ్ చేసుకొని లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. వేరుశనగపప్పు ఒక కప్పు వేసుకొని మాడిపోకుండా స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేరుశనగపప్పులు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఎక్కువగా మెగ్నీషియము, ఐరన్, న్యూట్రిషన్స్ ఉంటాయి. వేరుశనగపప్పు వేగిన తర్వాత తెల్ల నువ్వులు ఒక కప్పు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మాడిపోకుండా చిటపట అని సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నువ్వులను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా ఒక కప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న అన్నీ కూడా చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత మరొకటి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని 4 యాలకులు ఒక కప్పు బెల్లం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని చిన్న చిన్న లడ్డూలు మాదిరిగా చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల లడ్డూలను గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ కాబట్టి 10 రోజులకు ఒకసారి చేసి పెట్టుకొని ఫ్రెష్గా తినడం అలవాటు చేసుకోండి. లేడీస్కి పీరియడ్స్కి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఈ నువ్వుల లడ్డూలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఐరన్ రిచ్, కాల్షియం రిచ్, విటమిన్ ఈ పుష్కలంగా ఉండే పవర్ హౌస్ నువ్వుల లడ్డూలు రోజుకొకటి చొప్పున తినడం అలవాటు చేసుకోవడం వల్ల పిల్లలు పెద్దలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ని మిస్ అవ్వకుండా రాలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.